మీరు ఎవరికైనా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఒకవేళ అకౌంట్లో ఉన్నట్లయితే ఏమైనా యూపీఐ యాప్స్ని యూజ్ చేసి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఒకవేళ అకౌంట్లో లేకుండా క్యాష్ ఉన్నట్లయితే మీరు బ్యాంక్కి వెళ్ళి కానీ లేదా మినీ ఏటీఎం దగ్గరికి వెళ్ళి కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఒకవేళ మినీ ఏటీఎంల దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అక్కడ కొంత అమౌంట్కి అయితే ఛార్జ్ అయితే చేస్తారనమాట మనకి పర్ ట్రాన్సాక్షన్కి వచ్చేసి. అదే కాకుండా ఒకవేళ మీరు బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ అనేది మీరు డిపాజిట్ చేయాలనుకున్నా లేదా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయించాలనుకున్నా అక్కడైతే కొంచెం కౌంటర్ దగ్గర అయితే క్యూలో అయితే నిలబడాల్సి వస్తుంది. అక్కడ కొంచెం టైం అయితే పడుతుంది. అలా కాకుండా మీరు బ్యాంకుకి వెళ్ళి కాకుండా అదేవిధంగా మినీ ఏటీఎం దగ్గరికి వెళ్ళకుండానే మీరు మీకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ సిడిఎం మిషన్లు అంటే ఏటీఎం క్యాష్ డిపాజిట్ మిషన్లలో అయితే మీరు వెళ్ళి ఆ అమౌంట్ అనేది అయితే ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. లేదా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. మీ ఓన్ అకౌంట్కి చేసుకోవచ్చు లేదా ఎవరికైనా వేరే వాళ్ళ అకౌంట్ కూడా మీరు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఛార్జెస్ కూడా పెద్దగా ఏమి ఉండవు అనమాట. మీరు ఈ విధంగా డిపాజిట్ చేయాలనుకుంటే మీకు డెబిట్ కార్డు ద్వారా యూజ్ చేసి మీరు డిపాజిట్ చేసుకోవచ్చు లేదా కార్డు లేకుండా కూడా మీరు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కార్డు లేకుండా మీరు డిపాజిట్ చేసినట్లయితే మంత్లీ వచ్చేసి కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి అనమాట. మంత్లీ వచ్చేసి ఇన్ని టైమ్స్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు అని. ఒకవేళ మంత్లీ వచ్చేసి 3 times అయితే మీరు డిపాజిట్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఒకవేళ 3 times దాటినట్లయితే అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. అమౌంట్ వచ్చేసి 22 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఈ విధంగా అయితే అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా డెబిట్ కార్డు ద్వారా కూడా మీరు అమౌంట్ని అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికైతే ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. మీకు ఫ్రీగా అయితే డెబిట్ కార్డు ద్వారా అయితే ఈజీగా అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కార్డు లేకుండానే అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలనుకుంటే పర్ ట్రాన్సాక్షన్కి వచ్చేసి 49,900 రూపాయలు అయితే పర్ ట్రాన్సాక్షన్కి వచ్చేసి మీరు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా డెబిట్ కార్డు ఉన్నట్లయితే మీరు ఎట్ ఏ టైం అంటే పర్ ట్రాన్సాక్షన్కి వచ్చేసి 1 lakh వరకు అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అంటే కార్డ్లెస్కి డెబిట్ కార్డు ఉన్నదానికైతే ఈ విధంగా అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. ఏటీఎం మిషన్స్ అనేవి అయితే 2 రకాలుగా ఉంటాయి. ఓన్లీ క్యాష్ విత్డ్రాల్ అయ్యే మిషన్స్ ఉంటాయి. అదేవిధంగా క్యాష్ డిపాజిట్ చేసే మిషన్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే అందులో క్యాష్ డిపాజిట్ మిషన్లలో క్యాష్ విత్డ్రా అవుతాయి. అదేవిధంగా క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. క్యాష్ డిపాజిట్ చేసే మిషన్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మిషన్. ఓకే, ఈ మిషన్ ద్వారానే మీరు క్యాష్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏ విధంగా ఈ అమౌంట్ అనేది సిడిఎం మిషన్లలో ఏ విధంగా డిపాజిట్ చేయొచ్చు అనేది అయితే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏటీఎం స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే డెబిట్ కార్డ్ని యూజ్ చేసి డిపాజిట్ చేసుకోవచ్చు లేదా కార్డ్ లేకుండానే అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి మీరు డిపాజిట్ చేయాలనుకుంటే ముందు అయితే కార్డ్ని ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంటుంది. అందులో డిపాజిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా అయితే మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ కార్డు లేకపోతే ఇక్కడ కార్డు లేకుండా కార్డ్లెస్ డిపాజిట్ అనే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే దీని ద్వారా అయితే మీరు అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను కార్డు లేకుండానే కార్డ్లెస్ డిపాజిట్ అనేది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. మీకు ఏ విధంగా స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఈ కార్డ్లెస్ డిపాజిట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్, మీ యొక్క లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇంగ్లీష్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ 10 digits మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమంటుంది అనమాట. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ని అయినా ఎంటర్ చేయొచ్చు. లేకపోతే రిజిస్టర్ అవ్వకపోయింటే వేరే నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ విధంగా ఎంటర్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది డిపాజిట్ అయినట్టు ఒక మెసేజ్ అయితే చూపిస్తుంది అనమాట. దానికోసం అయితే ఈ విధంగా అయితే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ప్రెస్ ఇఫ్ కరెక్ట్, ప్రెస్ ఇఫ్ నాట్ కరెక్ట్ అనే 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నెంబర్ అనేది రాంగ్ ఎంటర్ చేసినట్లయితే సెకండ్ ఆప్షన్ ఎంటర్ చేసి మళ్ళీ అయితే మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ సెలెక్ట్ అకౌంట్ టైప్, మీ యొక్క అకౌంట్ అనేది ఏ టైప్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అంటే కరెంట్ అకౌంటా లేదా సేవింగ్స్ అకౌంటా, లోన్ అకౌంటా, పీపీఎఫ్ అకౌంటా లేదా ఎఫ్టీ అకౌంటా, ఏదన్నది అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సేవింగ్స్ అయితే సేవింగ్స్, కరెంట్ అయితే కరెంట్స్ దాని మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్, ప్లీజ్ వెయిట్ అనేది చూపిస్తుంది. అయితే కొన్ని సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ప్లీజ్ ఎంటర్ 11 digit బెనిఫిషియర్స్ అకౌంట్ నెంబర్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఎవరికి డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీకు కరెక్ట్ ఎంటర్ చేసినట్లయితే ప్రెస్ ఇఫ్ కరెక్ట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ నెంబర్ అనేది రాంగ్ ఎంటర్ చేసి ఉన్నట్లయితే ప్రెస్ ఇఫ్ నాట్ కరెక్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ అయితే అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ వచ్చేసి యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్, ప్లీజ్ వెయిట్ అనేది చూపిస్తుంది. కొన్ని సెకండ్స్ అయితే వెయిట్ చేయండి.
ఈ విధంగా నెక్స్ట్ స్క్రీన్లో బెనిఫిషియరీ నేమ్, బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్, అదేవిధంగా అమౌంట్ అనేది ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. మీరు ఏ విధంగా అయితే ఎవరికి పంపిస్తున్నారు అనే డీటెయిల్స్ ఇవి ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు లిమిట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు 49,900 రూపాయలు మీరు ఓన్లీ డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది కార్డ్ లేకుండా మీరు డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ ఇంత అమౌంట్ అయితే ఒకేసారి పర్ ట్రాన్సాక్షన్కి వచ్చేసి అయితే డిపాజిట్ చేసుకో. తర్వాత ఇక్కడ మీకు కింద ఎస్ ఆర్ నో అయితే చూపిస్తుంది అనమాట. ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా ప్లీజ్ వెయిట్ అని అయితే చూపిస్తుంది. కొన్ని సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఏటీఎం స్క్రీన్ మీద అయితే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా చూపించి మీకు కింద సిటిఎం మిషన్ ద్వారా అయితే డోర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ అమౌంట్ అనేది ఎంత అమౌంట్ అందులో డిపాజిట్ చేస్తున్నారో అంత అమౌంట్ అయితే అందులో అయితే వేసేయండి. వేసేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ ఆర్ క్యాన్సిల్ అనే ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. అమౌంట్ అనేది వేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ డోర్ అయితే క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యి మీకు నెక్స్ట్ స్క్రీన్లో ప్లీజ్ వెయిట్ వ్యాలిడేటింగ్ క్యాష్ అనేది అయితే ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత వచ్చేసి ఈ విధంగా మీరు అమౌంట్ అనేది ఎంత వేశారు అనేది అయితే ఇక్కడ సమ్మరీలో చూపిస్తుంది అనమాట. అంటే 500 నోట్స్ ఎంత వేశారు, 200 ఎంత వేశారు, అదేవిధంగా 100 నోట్స్ ఎన్ని వేశారు అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఎన్ని నోట్స్ వచ్చాయి అనేటివి మీరైతే కౌంట్ చేసుకోవచ్చు అన్ని నోట్స్ వస్తాయని. ఒకవేళ మీకు అమౌంట్ అనేది తక్కువ వచ్చినట్లయితే ఒకవేళ మీరు అంత అమౌంట్ మీరు వేశారు, ఒకవేళ అమౌంట్ అనేది మీకు తక్కువ వచ్చినట్లయితే ఆ నోట్స్ అనేటివి ఏవైనా మడతపడి ఉండటం కానీ ఏవైనా దాంట్లో కౌంటర్లో క్యాలిక్యులేట్ చేయకపోవడం వల్ల అయితే అక్కడ కౌంట్ అయితే చేయదనమాట. కొన్ని ప్రాబ్లం ఉన్నట్లయితే నోట్స్ ఒకవేళ పాత నోట్స్ ఏమైనా మీరు అందులో డిపాజిట్ చేసినట్లయితే ఈ క్యాష్ కౌంటర్ అనేది ఒకవేళ ఐడెంటిఫై చేయలేకపోతే ఆ అమౌంట్ అనేది కూడా మీకు మళ్ళీ రిటర్న్ అది డోర్ ఓపెన్ అయ్యి మీకు అయితే చూపిస్తుంది అనమాట. ఒకవేళ అన్ని నోట్స్ అనేటివి క్లారిటీగా ఉన్నట్లయితే అన్ని కౌంట్ అయ్యి ఉంటే మీకు అమౌంట్ మీరు ఎంత వేశారో అంత అయితే ఇక్కడ చూపిస్తుంది టోటల్లో. ఓకే, అమౌంట్ అనేది మీరు కరెక్ట్గా చూసుకొని ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇంకా అమౌంట్ అనేది మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఆప్షన్లో యాడ్ మోర్ క్యాష్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ డోర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఏమైనా అందులో డిపాజిట్ చేయాలనుకున్నా అందులో అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా మీకు యువర్ ట్రాన్సాక్షన్ ఇస్ బీయింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా సక్సెస్ఫుల్గా క్యాష్ అనేది డిపాజిట్ అయినట్టు మీకు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది అనమాట. అందులో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది ఈ విధంగా అయితే సక్సెస్ఫుల్ అయినట్టు అయితే ఇందులో చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే అమౌంట్ అయితే సిటిఎం మిషన్ల ద్వారా అయితే మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అయ్యి ఉంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.